వెంకటాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన రామాయణ గ్రంథకర్త వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ. నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో బోయ సామాజిక వర్గం ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వాల్మీకి విగ్రహ నిర్వహణ కార్యదర్శి బొంతిరాళ్ల తిరుపాల్ నాయుడు, వెంకటాపురం పెద్దయ్య, డోన్ మండల బోయ వాల్మీకి కులస్తులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై అసెంబ్లీలో ప్రభుత్వంతో చర్చిస్తానన్న ఎమ్మెల్యే కోట్ల హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన వాల్మీకులు ఈ కార్యక్రమంలో డోన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శీలం భాస్కర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్మీ రామయ్య, లాయర్ శివరామకృష్ణ, బీజేపీ ఓబీసీ మురళీనాయుడు, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ బోయ సంజీవలక్ష్మి, వెంకటాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. सत्यं वच्मै स्वाहा त्वं चत्वारि वाक्परिमितावतानि स्वाहा त्वं देह अयं मुहूर्तो करेक्ट बोलिए फोटो फोटो రెండు ఈరోజు వెంకటాపురం గ్రామంలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కోసం మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. నా పేరు బి సంజీవలక్ష్మి, స్టేట్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్. ఈ కార్యక్రమంలో వాల్మీకి మా కుల గురువైనటువంటి వాల్మీకి గారి విగ్రహ ప్రతిష్టతో పాటు మా వాల్మీకి కుటుంబీకులతో మేమందరం కలవడం జరిగింది. వాల్మీకి గారి ఔన్నత్యాన్ని చాటడానికి ఇది ఒక మంచి ఒక సంకల్పంలా నేను అనుకుంటున్నాను. ఎందుకనగా వెంకటాపురం అనే గ్రామంలో వాల్మీకి గారి గురించి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని ఒక సంకల్పం కలగడమే గొప్పదిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి గారి గురించి మన ముందు తరాల వారికి, మన తరాల వారికి తెలియపరుస్తూ వీరి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అలాగే వాల్మీకులు అంటేనే బానిసలు, ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ లేక అందరూ ఒక రాజకీయ నాయకుల దగ్గర అయితేనేమి, లేదంటే వేరే వాళ్ళ ఇళ్లలో బానిస బతుకులు బతుకుతున్నారు. అలాంటి బానిస బతుకులు బతుకుతున్న మాలాంటి వాల్మీకులలో చైతన్యాన్ని నెలకొల్పి ఈ విగ్రహం ప్రతిష్ఠ చేసి మా వాల్మీకులను ముందుకు తీసుకెళ్లడానికి, అలాగే మా బీసీలుగా ఉన్న బోయలను ఎస్టీలుగా చేయాలని చెప్పేసి మా సంకల్పాన్ని ఈరోజు మేము నిరూపించుకున్నామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో కూడా వాల్మీకులు దేనికి తగ్గము, ఎడ్యుకేషన్లో కూడా మేము ముందుంటామని చెప్పేసి వాల్మీకి విగ్రహ ప్రతిష్టలోనే మేము వాల్మీకి భవనాలను, వాల్మీకి విద్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక సంకల్పాన్ని పూనామని చెప్పేసి మీడియా ముందు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. నా
పేరు మురళీనాయుడు, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా వాల్మీకి బోయ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు డోన్ అసెంబ్లీలో వెంకటాపురం గ్రామంలో పెద్ద ఎత్తున వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ జరిగిన సందర్భంలో నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ గ్రామ ప్రజలు మరియు ఈ జిల్లాలో 2 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులు ఇతర కులస్తులను అందరినీ కలిపి చాలా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించినటువంటి ముఖ్యంగా ఈ నిర్వాహకులైనటువంటి భాస్కర్ నాయుడు అన్న గారు, అదేవిధంగా ఆర్మీ రామయ్య గారు, ఇతర వారి కమిటీ సభ్యులందరూ కూడా ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రకారంగా మనం అనేక చోట్ల వాల్మీకి విగ్రహాలు పెడుతున్నారు. దాని ద్వారా వాల్మీకుల్లో ఒక రకమైనటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ పైన పెరగడం జరిగింది, చైతన్యం పెరుగుతూ ఉంది, ఐక్యత కూడా రావడం జరుగుతుంది. అయితే నా యొక్క విన్నపం ఏంటంటే ఈ యొక్క ఐక్యత ఇంకా సరిపోవట్లేదు. మనం ఇంకా ఐక్యమత్యంగా ఉన్నామంటే మనం యొక్క శక్తి చాలా అనంతంగా మారిపోతుంది. అప్పుడు మనం ఈ సమాజంలో మన హక్కులను కాపాడుకునే సందర్భము, మనకు కావాల్సిన ఏకైక లక్ష్యమైనటువంటి ఎస్టీ స్టేటస్ని తెచ్చుకోగలిగే సామర్థ్యాన్ని మనం కలగలుగుతాం. అంతేకాకుండా అదే సమయంలో మనం కేవలం మన హక్కులు ఒకటే కాకుండా ఈ సమాజంలో మన కులం ఇతర కులాల పట్ల, ఇతర సమాజం పట్ల మన బాధ్యతను కూడా ఒక క్రమశిక్షణతోటి, నైతిక విలువలతోటి ఆ మహానుభావుడు వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా చూపించినట్టు ఆ విలువలని ప్రతి ఒక్కరు పునిపించుకొని సమాజం పట్ల కూడా మన బాధ్యతను నిరంతరంగా నెరవేర్చడానికి అవకాశం ఉండాలని తెలియజేస్తూ నా యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. విగ్రహ ప్రతిష్టకు వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, వచ్చిన వాళ్ళకందరికీ మా ధన్యవాదాలు.